కూర్చోండి పోయి మాట్లాడకుండా. విశ్వనాథ్ ఉండు ఒకడు. మీరు కూర్చుంటే కూర్చొని అంటే ఇంకోపండి బేకన్నా మాట్లాడాక పోయి కదా. ఓకే సార్. పురాణ కాలంలో మృకండ మహర్షి గొప్ప శివభక్తి పరాయణుడు. అతని భార్య మరుధ్వతి పరమసాధ్వి. వారు ఒక అరణ్యంలో ఆశ్రమం ఏర్పాటు చేసుకొని సాత్విక జీవనం సాగిస్తూ ఉన్నారు. అంత ఒకనాడు, స్వామి, మనం ఎంతో కాలం నుండి చేయని పూజ లేదు, నోచని నోము లేదు. అవును దేవి, కర్మ ఫలితమును తప్పించలేము కదా. మాతృత్వానికి నోచుకొని స్త్రీ జీవితం వ్యర్థం కదా స్వామి. చింతించకు మరుధ్వతి, శివుడు కరుణిస్తే మన బాధలు తీరడం ఎంత పని. నిరంతరం శివ ధ్యానంలో గడిపే మనకు ఆ శివుని దయ లేకపోవుట విచారం కదా. నారాయణ నారాయణ. నారద మహర్షులకు వందనాలు. మీ విచారానికి కారణము తెలిసినది. శివుని అనుగ్రహంతో మీకు సంతానం కలగగలదు. మృకండ, నీవు సిద్ధము కమ్ము. నేడే శుభదినము. మీ సూచనలకు కృతజ్ఞులం నారద మునీంద్ర. నారాయణ నారాయణ. దేవి, శివునికై తపస్సు చేసి సంతానం పొంది తరిస్తాము. నీకు సంతోషం కలిగిస్తాను. అలాగే స్వామి, చాలా సంతోషం. ఓం నమః శివాయ. 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 మృకండ, నీ తపస్సుకు మెచ్చితేనే ఏం కావాలో కోరుకో. మహాభాగ్యం మహాదేవా, పుత్ర సంతానాన్ని అనుగ్రహించండి. అటులనే అయితే ఒక్క షరతు. ఏమిటది మహేశ్వర? దుర్మార్గుడై 100 ఏళ్ళు జీవించేవాడు కావాలనా? సన్మార్గుడు సర్వులను ఆనందింపజేయగల 16 సంవత్సరాలు మాత్రమే జీవించగల అల్పాయుష్కుడు కావాలనా? ఆలోచించి కోరుకో మృకండ. అన్ని సద్గుణాలు కలిగిన అల్పాయుష్కుడైనను చాలు. అనుగ్రహించండి పరమేశ్వర. తదాస్తు.
తల్లిదండ్రులారా, ఏన ఇంతగా బాధపడుతున్నారు? చెప్పుము తల్లి. ఇటు చూడు రెడ్డి. తండ్రి, మాకు శివవర ప్రసాదంగా నీవు జన్మించావు. 16 సంవత్సరాల వయసు రాగానే నీకు ఆయువు తీరుతుందని శివుడు తెలియజేసి ఉన్నాడు. మరికొన్ని రోజులలో నీకు 16 ఏళ్ళు నిండబోచున్నవి. అదే మా బాధకు కారణం అయినా. తల్లిదండ్రులారా, చింతించకండి. శివప్రసాది అయిన నేను ఆ శివునే శరణాగతిని కోరుతాను. ఇదిగో, ఈనాటి నుండి శివనామస్మరణతో మృత్యువును జయిస్తాను. కూర్చో రెడ్డి. ఇట్లా చూడు రెడ్డి. చిత్రగుప్త, ఏమిటి నీ పరధ్యానం? ప్రభు, ఏమి చెప్పమందు? భూలోకమున శివభక్తుడైన మార్కండేయుడను ఆ బాలుని శివదీక్ష అపూర్వము, అద్వితీయము. ఏముంద ఆ అప్రస్తుత ప్రసంగము ఆపి చేయవలసినది చెప్పుము. స్వామి, నేటితో ఆ మార్కండేయుని ఆయుష్ తీరలది. అటులైన యమకింకరులను పంపెద. ఎవరెక్కడ? చిత్తము ప్రభో. ఆజ్ఞ ప్రభో. భూలోకమున మృకండ మహర్షి కుమారుడు 16 ఏళ్లు నిండిన మార్కండేయుని ప్రాణములు పట్టి తెండు పండు. చిత్తము ప్రభు. చిత్తము ప్రభు. హర హర శంభు శంభు శివ మహదేవ శంభు శంభు శివ మహదేవ శంభు శంభు శివ మహదేవ శంభు శంభు శివ మహదేవ. ఒరే, ఈడు సామాన్యుడు కాదురా. అవునురా, వీడి భక్తి చూస్తే మనకే మతిపోయేలాగున్నది. అవునురా, కానీ మన కర్తవ్యం మనకు తప్పదు. కానీ కాలపాశం వెయ్యి. ఇది మనకయ్యే పని కాదు. పద, మన ప్రభు యముడికి చెబుతాం. అవునవును, ఆలస్యం ఎందుకు? పద పద. మొఖాలు ఇటు చూపిండి. ఏమిరా కింకరులు, ఇలా ముఖాలు దిగవేసుకుని వచ్చితిరి? ప్రభు, మార్కండేయుడు మొఖాలు ఇటు సావండి. శివయ్య స్వామి పరమ భక్తుడు కాబోలు. ఆడి దగ్గరకే వెళ్ళలేక తమ దగ్గరికి వచ్చినాం. యముండ, అటులైన మేమే వెళ్ళి మా విధిని నిర్వహిస్తాం. ప్రభు, భక్తులతో కొంచెం జాగ్రత్తగా ఉండండి. యముండ, చిత్రగుప్త, మా పని మేము చేయుటలో మేము నిరంతరము జాగ్రత్తగానే ఉంటాం. వెళ్ళి వస్తాం. మార్కండేయ, మార్కండేయ, మార్కండేయ. ఓ, యమధర్మరాజులా?
ప్రణామం. మార్కండేయ, నేటితో నీ ఆయుస్సు తీరినది. శివ పూజ విరమించి నీవు ఇటు రమ్ము. యమధర్మరాజా, నా స్వామి పూజ దీక్ష ఇంకా పూర్తి కాలేదు. నేను రాలేను, క్షమించండి. అయినచో మేము ఆగువారము కాము. యమపాశముతో నీ ప్రాణములు హరించడమే మా ధర్మం. రేయ్ చిన్నయ్య, జల ప్రవాహ పావితస్థలే కలేవలంబ్య లంబితాం భుజంగలింగమాలికాటమడ్డమడ్డమడ్డమన్నినాదవడ్డమర్వయం చకార చండ తాండవం తనోతు న శివ. జటాకటాహ సంభ్రమ భ్రమన్నిలింప నిర్ఝరీ విలోల వీచి వల్లరీ విరాజమాన మూర్ధని జ్వలల్లలాట పట్ట పావకే కిశోర చంద్రశేఖరే రతి ప్రతిక్షణం. యమా, నా సేవలో నా సన్నిధిలో ఉన్న నా భక్తునిపై నీ పాశాన్ని విసురుతావా? ఎంత ధైర్యం నీకు? మహదేవ నీలకంఠ, శాంతించు. యముడు చేసిన అపరాధమును క్షమించు. యముడు లేకున్నా మనో జీవుల జనన మరణ చక్రము నిలిచిపోవును. దేవదేవ, దయదలచి యముడిని మళ్ళీ బ్రతికించు. మా ప్రార్థన స్వీకరించు. తదాస్తు. యమా, మరెప్పుడు మార్కండేయుని జోలికి రావద్దు. నేటి నుండి ఇతడు చిరంజీవి. అంతేకాదు, ఇకపై శివభక్తులను నరకానికి తీసుకువెళ్ళొద్దు. చిత్తము మహాదేవ. ధన్యోస్మి పరమేశ్వర, ధన్యోస్మి నీలకంఠ. సర్వే జన సుఖినో భవంతు. ఓకే సార్. పూర్వం పురాణ కాలంలో